హలో స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం 10th ఇంకా 11th కరెంట్ అఫైర్స్ ఇంకొక GS2 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేద్దాం. సో టాపిక్లోకి వస్తే ఇండియా రికార్డింగ్ 2 సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ అ మినిట్. సో ప్రతి మినిట్ 2 సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ అనేవి రిజిస్టర్ అవుతున్నాయి యాజ్ పర్ గవర్నమెంట్ అఫీషియల్స్. తర్వాత వెజిటేరియన్స్ హ్యావ్ బెటర్ మూడ్స్. సో ఎక్కువ కూరగాయలు అవి ఇవి తింటే బ్రెయిన్ హెల్త్ మంచిగా ఉంటుంది. మళ్ళీ డిప్రెషన్, యాంగ్జైటీ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటాయి వేరే నాన్ వెజిటేరియన్స్తో కంపేర్ చేస్తే అని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టడీ చెప్తుంది. నెక్స్ట్, బీ విజిల్ బ్లోవర్స్ ఫర్ హైడ్రా సిటీ. సో హైడ్రా సిటీ అంటే ఏంది? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సో హైదరాబాద్ సిటీకి ప్రతి సిటిజన్ ఒక విజిల్ బ్లోవర్ లాగా తయారు కావాలి అని చీఫ్ మినిస్టర్ పిలుపునిస్తాడు. ఏంది అంటే సిటిజన్స్ ఏదైనా ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్ కానీ, డ్రగ్స్ సప్లై అవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ కానీ, ఒక హోటల్లో ప్రాపర్టీలో ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవు అనే ఇన్ఫర్మేషన్ కానీ, ఏవైనా అనుమానాస్పద ఇన్ఫర్మేషన్స్ ఏమైతే ఉంటాయో అవన్నిటి గురించి ఈ టోల్ ఫ్రీ నెంబర్కి చెయ్యండి, మేము చూసుకుంటాము అనేసి గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకొని వచ్చింది. ఇది చాలా మంచి ఇనిషియేటివ్. తెలంగాణలో ఆల్మోస్ట్ 2% మంది డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారు. సో వీళ్ళని కౌంటర్ చేయాలన్నా, చిన్నపిల్లల హెల్త్, వాళ్ళ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవాలన్నా ఇట్లాంటి ఇనిషియేటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, టాడీ ట్రీస్ ట్యాక్సెస్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. సో టాడీ ట్రీస్ అనేది కళ్ళు చెట్లు, ఓకే, ఈత చెట్లు అంటారు కదా. సో ఆ ఈత చెట్లు ఒక పెద్ద సోర్స్ ఆఫ్ రెవెన్యూ అనమాట ఫర్ జనరేషన్స్. మన హైదరాబాద్కి కూడా ఒక మంచి రెవెన్యూ. సో ఇప్పుడు ఆల్కహాల్ అనేది ఎంత మంచి సోర్స్ ఆఫ్ రెవెన్యూ, అప్పటి కాలంలో కళ్ళు చెట్లు అనేటివి ఒక మంచి సోర్స్ ఆఫ్ జనరేషన్ అనమాట. సో ఔరంగజేబ్ మొఘల్ ఎంపరర్. సో ఈయన కుతుబ్ షాహీస్ని హర్ట్ చేయడానికి, ఎకనామికల్గా వీకర్ చేయడానికి ఔరంగజేబ్ ఏం చేస్తాడంటే హైదరాబాద్ చుట్టూ ఉన్న కళ్ళు చెట్లన్నీ కొట్టిపించేవాడు. సో అట్లా కుతుబ్ షాహీస్ని హర్ట్ చేస్తుండే. నెక్స్ట్, గ్రీన్ ఫ్లాగ్ ఆఫ్ ఫ్రీడమ్ అట్ మక్కా మసీద్. సో మక్కా మసీద్లో ఫస్ట్ ఫ్రీడమ్ ఫ్లాగ్ అనేసి మనకి ట్రై కలర్ ఫ్లాగ్ లేకపోతుండే, హైదరాబాద్కి గ్రీన్ కలర్ ఫ్లాగ్ ఉంటుండే అనమాట. సో ఫస్ట్ టైం జూలై 17, 1857 అప్పుడు గ్రీన్ ఫ్లాగ్ అనేది హోయిస్ట్ చేసినారు. నెక్స్ట్, అన్ఫాలింగ్ ద ఫ్లాగ్ ఆన్ క్లాక్ టవర్. సో సుల్తాన్ బజార్ దగ్గర ఒక క్లాక్ టవర్ ఉంటుంది, అది 1865 కట్టినారు. సో ఏదైనా అజిటేషన్ చేయాలన్నా ఇది ఒక మంచి స్పాట్ అనమాట అప్పట్లో. నెక్స్ట్, రీజియన్ ఆఫ్ చాయిస్. సో బంగ్లాదేశ్లో ఇప్పుడు గవర్నమెంట్ లేదు. గవర్నమెంట్ సరిగ్గా పనిచేయకపోతే ఆ కంట్రీలో వైలెన్స్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. లా ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ అందరు చాలా వరకు మిస్సింగ్ ఉన్నారు. స్టేట్ బ్యూరోక్రసీ అనేది మొత్తం డిస్ఫంక్షనల్ అయిపోతుంది. ఎక్స్ట్రీమిస్ట్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రిలీజియస్ పేరు మీద, మైనారిటీస్ పేరు మీద వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని చంపడము, వాళ్ళని హింసకి గురి చేయడము ఇట్లాంటివి అవుతాయి. స్పెషల్గా బంగ్లాదేశ్లో మైనారిటీస్ని టార్గెట్ చేసినారు. హిందూస్ కానీ, అహ్మదీస్ కానీ, మైనారిటీ ఇస్లాం సెక్ట్ని కానీ వీళ్ళందరినీ టార్గెట్ చేసారు. ఇంకా వీళ్ళకి సంబంధించిన షాప్స్, హౌజెస్ మొత్తం లూట్ చేసి పడేసినారు. సో ఇట్లా ఉంటుంది ఒకవేళ ఆ కంట్రీలో గవర్నమెంట్ సరిగ్గా పనిచేయకపోతే. నెక్స్ట్, గ్రోత్ క్యాన్ ఓన్లీ బీ లెనియస్ ఇఫ్ రీటైల్ ఇన్ఫ్లేషన్ ఇస్ అన్చెక్డ్. సో ఆర్బీఐ మానిటరీ పాలసీ ఏం చెప్తుంది అంటే రీటైల్ ఇన్ఫ్లేషన్ కరెక్ట్గా చెక్ చేయకపోతే గ్రోత్ అనేది చాలా వీక్గా ఉంటుంది అని చెప్తుర్రు. సో ఇక్కడ లీనియస్ అంటే వీక్, రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే, సో రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ గురించి, ప్రైస్ ఇండెక్స్లో ఇప్పుడు ఏమన్నా వేరే కమోడిటీస్ ఉంటాయి కదా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైస్ అనేది అమాంతం పెరిగిపోయినా లేకపోతే అమాంతం తగ్గిపోయినా ఆ కంట్రీలో గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు, గ్రోత్ అనేది చాలా వీక్గా ఉంటుంది అనేసి ఆర్బీఐ మానిటరీ పాలసీ చెప్తుంది. ఓకే, సో రీటైల్ ఇన్ఫ్లేషన్ గురించి ఐడియా వచ్చేసింది కదా. గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన ప్రైజెస్ అనేవి అమాంతం పెరిగినా తగ్గినా దాన్ని రీటైల్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. నెక్స్ట్, రెఫ్యూజీ రైట్స్ ద జెండర్డ్ నేచర్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఇదేంటి అంటే
రెఫ్యూజీస్ అంటే ఏంది, ఒక కంట్రీలో వయలెన్స్ అవుతున్నప్పుడు ఆ కంట్రీ నుంచి తప్పించుకొని మిగతా సరౌండింగ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని రెఫ్యూజీస్ అని అంటారు. సో ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్, వయలెన్స్, హ్యూమన్ రైట్ అబ్యూజ్ వల్ల ఈ రెఫ్యూజీస్ అనేవాళ్ళు ఎక్కువ పెరిగిపోతారు. సో మన ఇండియా ఇండిపెండెన్స్ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ 2 lakh మంది రెఫ్యూజీస్ని హాయిస్ చేసింది. సో ఏంది, ఇది అఫీషియల్ రికార్డ్ మాత్రమే, అన్అఫీషియల్గా కొన్ని లక్షల మంది రెఫ్యూజీస్ వచ్చినారు ఇండియాకి. సో దీనివల్ల ఉమెన్ అనేవాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. సో వాళ్ళు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఫిజికల్ ఇంకా సెక్షువల్ వయలెన్స్కి గురవుతారు. వాళ్ళ పార్ట్నర్స్ డెత్ లేకపోతే చిల్డ్రన్స్ డెత్ వల్ల మెంటల్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. వాళ్ళు క్యాంప్ లైఫ్లో ఉంటారు. స్పెషల్గా ఈ రెఫ్యూజీస్ అనే వాళ్ళు ఎక్కువ క్యాంప్లలో ఉంటారు వేరే కంట్రీస్కి పోయి. సో ఆ క్యాంప్ లైఫ్లో ఉండడం వల్ల, తర్వాత కమ్యూనిటీ నెట్వర్క్స్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళకి సేఫ్టీ మొత్తం తగ్గిపోతుంది. సో ఇవన్నిటి రీజన్స్ వల్ల ఉమెన్ అనేవాళ్ళు చాలా ఎఫెక్ట్ పడతారు. సో సుప్రీంకోర్టు వీళ్ళ రైట్స్ని కొంచెం ప్రొటెక్ట్ చేయడానికి రెఫ్యూజీస్కి ఆర్టికల్ 21 కింద రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు హెల్త్ అనేవి రెండు ఇచ్చినది, అఫర్మ్ చేసింది. నెక్స్ట్ మనకి UNCRPB అనేది ఉంది, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ. సో ఈ UNCRPD ఏం చేస్తుంది అంటే డిసేబుల్డ్ ఇంకా ఉమెన్కి ఆర్టికల్ 6, 11 ఇంకా 18 కింద వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. సో చూద్దాం ఆర్టికల్స్ ఏందో. ఆర్టికల్ 6 ఏం చెప్తుంది అంటే ఎవ్రీవన్ హ్యాస్ ద రైట్ టు రికగ్నిషన్ ఎవ్రీవేర్ యాజ్ అ పర్సన్ బిఫోర్ ద లా. సో ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి ప్రతి చోట వాళ్ళు కూడా ఒక హ్యూమన్ బీయింగ్ అని రికగ్నిషన్ వస్తుంది యాజ్ పర్ ద లా అని ఆర్టికల్ 6 చెప్తుంది. ఆర్టికల్ 11 ఏం చెప్తుంది అంటే ఎన్ష్యూర్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఇన్ సిచ్యువేషన్స్ ఆఫ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్, హ్యుమానిటేరియన్ ఎమర్జెన్సీస్ అండ్ న్యాచురల్ డిజాస్టర్స్. సో ఏంటిది, ప్రతి వాళ్ళకి స్పెషల్గా డిసేబుల్డ్ వాళ్ళకి ఈ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్, హ్యుమానిటేరియన్ ఎమర్జెన్సీస్, న్యాచురల్ డిజాస్టర్ టైంలో వాళ్ళకి సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేయాలి అని ఆర్టికల్ 11 చెప్తుంది. ఆర్టికల్ 18 వచ్చేసి లిబర్టీ ఆఫ్ మూవ్మెంట్ అండ్ నేషనాలిటీ. సో వాళ్ళకి వాళ్ళ కంట్రీని వదిలే ఛాన్స్, లిబర్టీ ఉంది. మళ్ళీ వేరే కంట్రీకి పోయి ఉండి నేషనాలిటీ అక్కడ సిటిజన్షిప్ తీసుకునే రైట్ కూడా ఉంది ప్రతి సిటిజన్కి అనేసి ఆర్టికల్ 18 చెప్తుంది. సో మనం ఈ రిఫ్యూజీస్ పైననే ఈరోజు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేద్దాం. సో నెక్స్ట్ 11th August 2024 స్పీడ్ అండ్ అర్జెన్సీ టేకింగ్ లైవ్స్ ఆఫ్ డెలివరీ బాయ్స్ ఆన్ హైదరాబాద్ రూట్స్. సో స్పెషల్గా జొమాటో, సో ఇట్లాంటి డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, వీళ్ళ లైఫ్ అనేది చాలా రిస్క్లో ఉంది. ఎందుకు అంటే వీళ్ళు షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే పోయి డెలివరీ చేయాలనేసి ఒక టార్గెట్ ఉంటుంది. సో అందుకు రోడ్ యాక్సిడెంట్స్కి గురై చాలామంది యూత్ చనిపోతున్నారు. నెక్స్ట్ నీలకురించి అంటే మనకి వెస్టర్న్ ఘాట్స్లో దొరికే ఒక ఇంపార్టెంట్ ఫ్లవర్ ఇది. సో ఇది ప్రతి 12 yearsకి బ్లూమ్ అవుతుంది. ప్రజెంట్ ఇది IUCN రెడ్ లిస్ట్లో ఇంక్లూడ్ అయ్యింది. IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో ఈ IUCN రెడ్ లిస్ట్లో ఉంది. ఇదే ఫస్ట్ స్పీషీస్ అనమాట. సౌత్ వెస్ట్ ఇండియాలో మౌంటైన్ గ్రాస్ ల్యాండ్స్లో ఒక రెడ్ లిస్ట్ స్పీషీస్ అంటే నీలకురింజియే. సో అందుకు ఇది న్యూస్లో ఉంది. సో నీలకురించి అనేది వెస్టర్న్ ఘాట్స్లో షోలా గ్రాస్ ల్యాండ్స్లో హై ఆల్టిట్యూడ్ అరౌండ్ 1340 meters నుంచి 2600 meters వరకు హైట్లో ఇట్లాంటి చెట్టు నీలకురించి మొలుస్తుంది. సో ఇదన్నమాట రెడ్ లిస్ట్లో థ్రెటన్డ్ స్పీషీస్లో నీలకురించి ఉంది. నెక్స్ట్ రివోక్ క్లియరెన్స్ గివెన్ టు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. సో ఏంటి అంటే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది ఉంది. సో అక్కడ గ్రీన్ ఎయిర్ ఫీల్డ్ కానీ పోర్ట్స్ కానీ అక్కడ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేపట్టాలి అనేసి గవర్నమెంట్ డిసైడ్ అయింది. కానీ అక్కడ ఒక ఇండిజినస్ ట్రైబ్స్ ఉన్నారు, వాళ్ళే షాంపేన్ ట్రైబ్స్. ఈ షాంపేన్ ట్రైబ్స్ ఎవరు అంటే వరల్డ్లోనే
మోస్ట్ ఐసోలేటెడ్ ట్రైబ్స్ అనమాట. వీళ్ళకి ప్రపంచంతో అసలు కనెక్షనే లేదు. సో, ఒకవేళ అక్కడ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ చేపడితే వీళ్ళు అక్కడ కొత్త కొత్త డిసీజెస్ మళ్ళా వేరే వేరే జబ్బులుకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువుంటది. సో, ఇట్లా ఈ ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ చేపడితే ఈ షాంపేన్ ట్రైబ్స్ జినోసైడ్‌కి ఆహ్, దారి చూపిస్తున్నట్టే అనేసి అపోజిషన్ పార్టీస్ ఈ ప్రాజెక్ట్‌ని క్యాన్సల్ చేయమని చెప్తారు. సో, ఎందుకు ఈ ప్రాజెక్ట్ అంటే, ఈ ప్రాజెక్ట్ వల్ల మనకి ఇంకా ఇంటర్నేషనల్ ట్రేడ్ లైన్‌కి, సీ ట్రేడ్‌కి మధ్యన గ్యాప్ ఓన్లీ 25-40 కిలోమీటర్సే ఉంటది. సో, స్ట్రాటజికల్‌గా కూడా మనము డెవలప్ అవ్వచ్చు అనేసి గవర్నమెంట్ అనుకోని ఇక్కడ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ చేపట్టబోతుంది. నెక్స్ట్ టాపిక్, గ్లేషియర్ లేక్స్ మల్టిప్లై ఇన్ హిమాచల్ అండ్ టిబెట్ పోజెస్ థ్రెట్ టు లైఫ్స్ అండ్ ఇన్ఫ్రా డౌన్ స్ట్రీమ్. సో, వెదర్ ప్యాటర్న్స్ అన్నీ చేంజ్ అవ్వడం వల్ల గ్లేషియర్స్ అనేవి డబల్ రేట్‌లో మెల్ట్ అయిపోతున్నాయి. అట్లా మెల్ట్ అవ్వడం వల్ల ఈ గ్లేషియల్ లేక్స్ అనేవి ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఆల్మోస్ట్ డబుల్ అయిపోతున్నాయి. స్పెషల్‌గా ఈ హిమాచల్ ప్రదేశ్ ఇంకా ట్రాన్స్ హిమాలయన్ రీజియన్ ఆఫ్ టిబెట్‌లో గ్లేషియర్ లేక్స్ అనేవి చాలా మటికి పెరిగిపోతున్నాయి. సో, ఇట్లా గ్లేషియర్ లేక్స్ అనేవి పెరిగిపోతే సడెన్‌గా అవుట్‌బర్స్ట్ అయితే ఈ హిమాచల్ ప్రదేశ్‌లో రీసెంట్‌గా అయింది క్లౌడ్ అవుట్‌బర్స్ట్. సో, అట్లా గ్లేషియర్ లేక్స్ అవుట్‌బర్స్ట్ అయితే చాలామంది చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ల్యాండ్ స్లైడ్స్, మళ్ళీ మొత్తం ఎన్విరాన్మెంట్, మళ్ళా ప్రాపర్టీ అనేది చాలా లాస్ అయితది. సో, దీనికి తగ్గ మెజర్స్ అనేవి తీసుకొని రావాలి. నెక్స్ట్, రికార్డ్ టెంపరేచర్స్ ఇన్ గ్రేట్ బ్యారియర్ రీఫ్స్ సీన్ ఇన్ ద లాస్ట్ డీకేడ్. సో, గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది వరల్డ్‌లోనే లార్జెస్ట్ కోరల్ రీఫ్ అనమాట. ఇది ఆస్ట్రేలియాలో ఉంది. సో, దీనివల్ల ఈ ఓషన్ టెంపరేచర్స్ అన్నీ ఎక్కువ అవ్వడం వల్ల గ్రేట్ బ్యారియర్ రీఫ్ చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో, మాస్ బ్లీచింగ్ ఈవెంట్స్ అనేవి అవుతున్నాయి. సో, టెంపరేచర్ ఎక్కువ అవ్వడం వల్ల కోరల్ రీఫ్స్ అనేవి చనిపోవడం స్టార్ట్ అవుతున్నాయి. సో, అట్లా చనిపోవడం వల్ల మాస్ బ్లీచింగ్ ఈవెంట్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో, ఓషన్‌లో యాసిడిఫికేషన్ పెరిగిపోవడం వల్ల, టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కోరల్ రీఫ్స్ అనేవి ఎక్కువ ఎఫెక్ట్ పడుతున్నాయి. నెక్స్ట్, సలైవా ఇండికేట్ సివియారిటీ ఆఫ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. సో, బేసిక్‌గా ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయితే ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారు. సో, బ్లడ్ టెస్ట్ కాకుండా సలైవాలో కూడా మనం యాంటీబాడీస్‌ని డిటెక్ట్ చేయొచ్చు. సో, ఈ యాంటీబాడీస్ లోవర్ లెవెల్‌లో ఉంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్‌కి గురైతారు అనేసి ఒక స్టడీ చెప్తుంది. సో, సలైవాతోని బట్టి కూడా మనం యాంటీబాడీస్‌ని డిటెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, సౌదీ అరేబియాలో మన ఇండియన్ మైగ్రెంట్స్ ఇంకా వేరే మైగ్రెంట్స్ గురించి ఒక స్టడీ ఎడిటోరియల్‌లో వచ్చింది. విల్ సౌదీస్ న్యూ లా ఎయిడ్ మైగ్రెంట్ వర్కర్స్. సో, సౌదీ అరేబియాలో ఒక లార్జెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ మైగ్రెంట్ డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు. సో, వీళ్ళు మనం గోట్ లైఫ్ మూవీ చూస్తే అక్కడ ఎడారి ప్రాంతంలో వదిలేస్తారు వాళ్ళని. సో, వాళ్ళు మొత్తం ఆ క్యాటిల్‌కి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డొమెస్టిక్ వర్కర్స్ ఇళ్ళల్లో పని చేయడానికి, ఇవన్నీ పనులు చేయడానికి చాలామంది ఇండియా నుంచి, వేరే పువర్ కంట్రీస్ నుంచి వెళ్ళి ఇక్కడ పనిచేస్తున్నారు. స్పెషల్‌గా 6 స్టేట్స్‌లో ఆల్మోస్ట్ 5.5 మిలియన్ మైగ్రెంట్ వర్కర్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో, స్పెషల్‌గా సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్, కువైట్, ఒమాన్ ఇంకా బహ్రెయిన్. సో, ఈ 6 స్టేట్స్‌లలో ఎక్కువ మంది డొమెస్టిక్ వర్కర్స్ అయితే ఉన్నారు. సో, ఇక్కడ కఫాలా సిస్టమ్ అనేసి ఒకటుంది. ఇదేంది అంటే మైగ్రెంట్ వర్కర్స్ వీసా అనేది వాళ్ళ ఎంప్లాయర్ దగ్గరనే ఉంటది. సో, వాళ్ళు అనుకుంటేనే ఏమంటారు, వాళ్ళు అలౌ చేస్తేనే వాళ్ళు మళ్ళా తిరిగి వాళ్ళ కంట్రీకి వెళ్ళే ఛాన్స్ ఉంటది. సో, ఇట్లాంటి డేంజరస్ ప్రాక్టీస్ ఇది. సో, లేకపోతే అక్కడనే చచ్చినా అక్కడ ఎవ్వరు దిక్కుండరు. సో, వాళ్ళకి వీసా కూడా రాదు. ఇట్లాంటి డేంజర్ అంటే ఇది చాలా ఇల్లీగల్ అనమాట. కఫాలా సిస్టమ్ అనేది తీసేయాలనేసి చాలా కంట్రీస్ కోరుతున్నాయి. మన ఇండియా కూడా ఒకటి. సో, మన ఇండియన్స్ కూడా చాలామంది వెళ్ళి ఈ ఇష్యూస్ వీళ్ళ దగ్గర చిక్కుకొని అక్కడ పని చేయలేక, ఉండలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో, ఇంకొకటి ఏంది అంటే వీళ్ళకి ఈ మైగ్రెంట్ వర్కర్స్‌కి వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది ఉండదు. సో, ఓవర్ టైమ్ చేసినా వీళ్ళకి చాలా
తక్కువ పే చేస్తారు. ఇంకొకటి వాళ్ళ ఓవర్ టైంకి కరెక్ట్ క్లియర్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఉండవు. అసలు చాలామంది ఓవర్ వర్క్డ్ ఉన్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ అప్పట్లో స్లేవరీ ఎట్లుండేనో ఇప్పుడు ఈ మైగ్రెంట్ వర్కర్స్ సిచ్యువేషన్ కూడా అట్లనే ఉంది. కాకపోతే వీళ్ళకి తక్కువ శాలరీ ఇస్తారు అంతే. సో అదనమాట డిఫరెన్స్, ఇంకేం లేదు. ఆల్మోస్ట్ 20 lakh మంది సర్వెంట్స్ లాగా ఇంకా హౌస్ క్లీనర్స్ లాగా పనిచేస్తున్నారు. అందులో 60% ఫీమేలే ఉన్నారు. సో ఇది మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కఫాలా సిస్టమ్. ఓకే, సో ఇవి కూడా ఈ 6 states కానీ 5.5 million వర్క్ ఫోర్స్ కానీ వేస్ట్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఇక్కడ అప్లై ఉండదు. ఓవర్ టైంకి వీళ్ళకి పైసలు ఇవ్వరు. ఇందులో 60% వచ్చేసి ఫీమేల్సే. ఓకే, నెక్స్ట్ రోహింగ్యా గురించి చూద్దాం. సో రోహింగ్యా ఏంటి అంటే మయన్మార్లోనే వీళ్ళు ఒక ముస్లిం తెగకి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళు మయన్మార్లో ఉండలేక, అంటే మయన్మార్లో ఆల్మోస్ట్ 150 రోహింగ్యాస్ కిల్డ్ ఇన్ అటాక్ బై ఎథ్నిక్ గ్రూప్ ఇన్ మయన్మార్. మయన్మార్ అనేది ఒక బుద్ధిస్ట్ కంట్రీ లాగా క్లెయిమ్ చేసుకుంటారు. సో ఇక్కడ తెరవాద బుద్ధిజం అనేది ఎక్కువ ఫాలో అవుతారు. సో ఈ రోహింగ్యాస్ని 150 మందిని చంపినారు ఎథ్నిక్ గ్రూప్స్ అనేసి న్యూస్. సో రోహింగ్యా రిఫ్యూజీస్ అనేది ఇప్పటికీ ఇష్యూయే. బంగ్లాదేశ్ వాళ్ళ పీపుల్ కాదనేసి వాళ్ళని ఎలగొట్టేస్తుంది. మన ఇండియా కూడా వాళ్ళని ఎలగొట్టేస్తుంది. యాక్చువల్గా వీళ్ళు మయన్మార్లో ఒక ప్లేస్కి సంబంధించిన వాళ్ళు. సో మయన్మార్లో మొత్తం బుద్ధిస్టులు ఉన్నారు కాబట్టి వీళ్ళు ముస్లిమ్స్ కాబట్టి వీళ్ళని ఎలగొట్టి వాళ్ళని టార్చర్ చేస్తున్నారు. సో మయన్మార్లో ఇప్పుడు మిలిటరీ రూల్ అనేది అవుతుంది. సో మొత్తం ఇక్కడ కూడా వాయిలెన్స్, గవర్నమెంట్ సరిగ్గా పనిచేయట్లేదు, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో దానిపైన వీళ్ళకి మైనారిటీస్కి ఎప్పుడైతే గవర్నమెంట్ సరిగ్గా పనిచేయదో మైనారిటీసే ఎక్కువ ఎఫెక్ట్కి గురవుతారు. సో అట్లా ఈ రోహింగ్యాస్ కూడా ఎఫెక్ట్ అయినారు. నెక్స్ట్ చూద్దాం రెఫ్యూజీస్ గురించి. GS2 టాపిక్ మెయిన్స్ ప్రాక్టీస్ రైటింగ్. సో ఏంటి అంటే డిస్కస్ ద రీజన్స్ బిహైండ్ ఇండియాస్ డెసిషన్ నాట్ టు సైన్ ద 1951 రెఫ్యూజీ కన్వెన్షన్ అండ్ ఇట్స్ 1967 ప్రోటోకాల్. ఆల్సో డిస్కస్ ద కరెంట్ రెఫ్యూజీ ఛాలెంజెస్ దట్ ఇండియా ఫేసెస్. సో 1951లో యునైటెడ్ నేషన్స్ ఒక ట్రీటీ తీసుకొని వచ్చింది, రెఫ్యూజీ కన్వెన్షన్స్ 1951 అనేసి. సో దీని కింద ఏంటి అంటే రెఫ్యూజీస్కి రైట్స్ ఇవ్వడము, వాళ్ళ స్టేట్ అదే ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో ఆ స్టేట్ ఈ రెఫ్యూజీస్ గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం దీని ముఖ్య ఉద్దేశాలు అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ 1961లో ఈ రెఫ్యూజీ కన్వెన్షన్ని ఎక్స్టెండ్ చేస్తూ రెఫ్యూజీ ప్రోటోకాల్ అనేది తీసుకొని వచ్చారు. సో ఇది యూనివర్సల్ లాగా డిక్లేర్ చేసినారు, ఏ కంట్రీకి అయినా ఇవి అప్లికబుల్ అనేసి. కానీ మన ఇండియా ఈ 2 ట్రీటీస్ పైన సైన్ అయితే చేయలేదు. సో ఎందుకు? రీజన్స్ ఫర్ ఇండియాస్ డెసిషన్ నాట్ టు సైన్ ద 1951 రెఫ్యూజీ కన్వెన్షన్ అండ్ 1967 ప్రోటోకాల్. సో ఎందుకు సైన్ చేయలేదు ఈ రెండింటి మధ్యలో అంటే మనకి ఆ టైంలో సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి ఎక్కువ అయిపోయినాయి. సో మనకి పాకిస్తాన్కి, చైనాకి యుద్ధాలు అవ్వడం వల్ల నేబర్స్తోని కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువ అయిపోయినాయి. సో దీనివల్ల ఒకవేళ ఈ కన్వెన్షన్లో సైన్ చేస్తే టెర్రరిస్టులు మళ్ళీ యాంటీ నేషనల్ గ్రూప్స్ మన ఇండియాకి ఎంటర్ అయ్యి మన ఇండియాలో డిస్టర్బెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అందుకు మన ఇండియా సైన్ చేయలేదు, ఇదొక రీజన్. నెక్స్ట్ వచ్చేసి రిసోర్స్ అనేవి మన దగ్గర లేవు, మన సొంత పీపుల్కే బేసిక్ అమ్యూనిటీస్ అనేవి ఆ టైంలో లేవు. సో ఈ రెఫ్యూజీస్కి మనం ఎట్లా ప్రొవైడ్ చేస్తాము అనేసి ఇదొక రీజన్ అనమాట. ఆల్మోస్ట్ 1971లో బంగ్లాదేశ్ ఇంకా పాకిస్తాన్కి వార్ అయింది. మన ఇండియా కూడా బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్తో వార్ చేసింది. సో అప్పుడు ఆల్మోస్ట్ 10 million మంది రెఫ్యూజీస్ మన ఇండియాకి వచ్చేసినారు. సో అట్లా ఉండడం వల్ల ప్రాపర్గా ఫుడ్, వాటర్, శానిటేషన్, షెల్టర్ ఇవి సరిగ్గా లేక కొలెరా అవుట్బ్రేక్ అనేది అయింది. సో ఈ కొలెరా అవుట్బ్రేక్లో ఆల్మోస్ట్ 5,000 మంది చనిపోయినారు. సో ఇట్లా ఉంటుంది. రిసోర్స్ కన్స్ట్రెయిన్స్ లేక కూడా మన ఇండియా సైన్ చేయలేదు. తర్వాత రీటైనింగ్ పాలసీ ఫ్లెక్సిబిలిటీ. సో ఏంది అంటే
ఇప్పుడు ఇప్పుడు ఈ రెండిట్లో సైన్ చేసిందంటే ఎట్లా పడితే అట్లా రెఫ్యూజీస్ అనేవాళ్ళు ఇండియాకి వస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఇండియాస్ ఓన్ సిటిజన్సే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. సో వీళ్ళు ఏం చేస్తారు, రెఫ్యూజీస్ కాబట్టి తక్కువ అమౌంట్కి పని చేయడము ఇవన్నీ చేస్తారు. సో దానివల్ల మన లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది కోల్పోతాం మనం. సో ఇట్లాంటి రీజన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇట్లా చేసినా కానీ మనము హ్యుమానిటేరియన్ ట్రెడిషన్ అనేది ఉంది. సో వాళ్ళు రెఫ్యూజీస్ వచ్చినా వాళ్ళకి మనం ప్రొటెక్ట్ చేసినాం కొంతవరకు. సో ఫర్ సపోజ్ ట్రిబిటన్ రెఫ్యూజీ షెల్టర్ వేసినాము. జూస్కి కూడా అప్పట్లో షెల్టర్ మనం ప్రొవైడ్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ రెఫ్యూజీ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఇండియా ఏంటి అంటే రోహింగ్యా రెఫ్యూజీ క్రైసిస్. సో ఆల్మోస్ట్ చాలామంది మన ఇండియాకి వచ్చినారు. ఆల్మోస్ట్ 79,000 మంది రెఫ్యూజీస్ మయన్మార్ నుంచి మన ఇండియాకి వచ్చినారు ఉండడానికి. సో రోహింగ్యా రిఫ్యూజీ క్రైసిస్. సో యుఎన్హెచ్ఆర్సి, యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఆఫ్ రెఫ్యూజీస్, సో ఇదేం చెప్పింది అంటే 79,000 మంది రెఫ్యూజీస్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో అని చెప్తుంది. నెక్స్ట్ శ్రీలంక, మొన్న శ్రీలంక సివిల్ వార్ అవుట్ బ్రేక్ అయింది కదా, అప్పుడు శ్రీలంక తమిళ్ రెఫ్యూజీస్ వచ్చినారనమాట. ఆల్మోస్ట్ తమిళనాడులో శ్రీలంకన్ తమిళియన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇప్పటికీ అరౌండ్ 58,000 మంది క్యాంప్స్లో ఉన్నారు తమిళనాడులో. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ కాన్ఫ్లిక్ట్ అయింది. సో ఆ ఆఫ్ఘనిస్తాన్ సిచ్యువేషన్లో కూడా మ్యాక్సిమం చాలామంది రెఫ్యూజీస్ మన ఇండియాకి వచ్చినారు. సో ఇట్లా ఆఫ్ఘనిస్తాన్ కాన్ఫ్లిక్ట్స్ పెరగడం వల్ల రెఫ్యూజీస్ అయితే చుట్టుపక్కల కంట్రీస్ మ్యాక్సిమం ఈ పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక, ఈ కంట్రీస్, మయన్మార్, ఈ కంట్రీస్ అన్నిటికీ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి. సో దానివల్ల మన ఇండియా అనేది కొంచెం పీస్ఫుల్ కంట్రీ కదా కొద్దో గొప్ప, అందుకే ఎక్కువ మంది రెఫ్యూజీస్ అనేవాళ్ళు మన ఇండియాకి వచ్చేస్తున్నారు అనమాట. సో ఇది మేజర్ ప్రాబ్లము. నెక్స్ట్ మన దగ్గర లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది సరిగ్గా లేదు ఈ రెఫ్యూజీస్ని కౌంటర్ చేయడానికి. సో ఇండియా రెఫ్యూజీ కన్వెన్షన్ అండ్ ప్రోటోకాల్ ఫ్రేమ్వర్క్స్ అన్నీ పెట్టుకోలేదు. సో దానివల్ల కూడా రెఫ్యూజీ ఇష్యూస్ అనేవి పెరిగిపోతున్నాయి.